హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్లిక్ చాట్ వెంకటేష్. పెళ్లి కుదిరితే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితే పెళ్లి కుదురుతుంది అని ఏదో తెలుగులో ఒక సామెత ఉంది. అలాగే ఒక మ్యాచ్ కూడా సక్రమంగా జరగాలి, క్రికెట్ మ్యాచ్ సక్రమంగా జరగాలి, అందరినీ రంజించాలంటే పిచ్ కూడా కుదరాలి. ఇక్కడ పిచ్, పిఐటిసిహెచ్, పిచ్ కుదరాలి. కానీ ఇండియా పాకిస్తాన్ మెగా ఎన్కౌంటర్, మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ లాంటి ఒక సంగ్రామం ఉంటారు. అది మన తెలుగు పత్రికలో అలాంటిది రేపు అంటే ఆదివారం జరగబోతుంది. కానీ దానికి పిచ్ కుదురుతుందా అనేది అందరి దృష్టి దానిపైన ఉంది. కుదరట్లేదేమో, కుదరదేమో అని ఒక భయం కూడా అందరినీ వెళ్లాడుతుంది. చాలా భయంకరమైన కండిషన్స్ ఉన్నాయి అక్కడ. న్యూయార్క్లో ఎక్కడైతే మ్యాచ్ జరుగుతుంది, న్యూయార్క్ మహానగరం, కానీ మహానగరం తగిన పిచ్ లేదు అక్కడ, తగిన గ్రౌండ్ లేదు అక్కడ. ఇది ఐసీసీ వాళ్ళు ఈ మెగా క్లాష్ డోస్ మీద చాలా హోప్స్ పెట్టుకుని దీని నుంచి బోల్డని డబ్బులు సంపాదించుకోవాలి, బోల్డ్ డబ్బులు పోగేసుకోవాలని ఉన్నారు తప్ప సరైన ఏర్పాట్లు చేద్దామని శ్రద్ధ వాళ్ళకి లేకపోయింది. దానివల్ల ఏంటంటే ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్ రేపు పిచ్ ప్రభావానికి లోనే పిచ్ ఎవరికి అనుకూలిస్తే వాళ్ళు గెలిచే ఒక దారుణమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దిస్ ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్, వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఇక్కడ అమెరికాలో గేమ్ని ప్రమోట్ చేయాలి, అందుకని టైమింగ్స్ కుదిరినా కుదరకపోయినా ఈవెన్ ట్రావెల్ కూడా పెద్ద నైట్ మేర్. అక్కడికి క్రికెట్ ఆడే దేశాలు అక్కడికి వెళ్ళి అక్కడ ఆడడం, వెస్టిండీస్లో కానీ ఇక్కడ కానీ ట్రావెలింగ్ టైం చాలా ఉంటుంది. తర్వాత అక్కడ టైమింగ్స్ కుదరం, అనేక రకాల సమస్యలు. అయినా అక్కడ అమెరికాలో ప్రమోట్ చేయాలని వెస్టిండీస్లో ఇక్కడ కలిపి ఈ వరల్డ్ కప్ జరిపిస్తున్నారు. దానివల్ల ఈ వరల్డ్ కప్లో అన్ని సబ్స్టాండర్డ్ పిచెస్, న్యూయార్క్లోనే కాదు అన్ని చోట్ల సబ్స్టాండర్డ్ పిచెసే కనిపిస్తున్నాయి. ఈవెన్ వెస్టిండీస్లో కూడా అలాంటి పిచ్లో ఉన్నాయి. అందుకని ఈ వరల్డ్ కప్ మొత్తం స్కోర్లు, లో స్కోర్స్, ఐపీఎల్ ఏమో రన్స్ ఎక్కువైపోయారు, మనం చాలా ఫీల్ అయిపోయాం. ఇక్కడ రన్స్ రావట్లేదు, 100 లోపు స్కోర్లు వస్తున్నాయని ఇక్కడ ఫీల్ అవుతున్నాం. సో మిగతా ఎక్కడ ఎలా ఉన్నా సరే ఇలాంటి ఒక పెద్ద మ్యాచ్కి మెగా ఈవెంట్, ఎందుకంటే ఫైనల్ కానీ ఫైనల్ ఇది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. ఫైనల్ కంటే కూడా ముఖ్యమైన మ్యాచ్ ఇది. ఐబాల్స్ పరంగా అంటే వ్యూవర్షిప్ పరంగా చూసుకున్నా, ఎమోషన్స్ పరంగా చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా కూడా ఇండియా పాకిస్తాన్ క్లాష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. దానికి పిచ్ కుదరాలి కదా, గ్రౌండ్ బాగుండాలి కదా. న్యూయార్క్లో జరిపితే 300 మంది అక్కడ ప్రవాస భారతీయులు, పాకిస్తానీలు అందరూ ఉంటారు. అందరూ బోర్డంత పెద్ద ఎక్కువ రేట్లు పెట్టి, భయంకరమైన రేట్లు పెట్టి టికెట్లు అమ్ముకోవచ్చు అన్నదే దృష్టి పెట్టారు తప్ప పిచ్ ప్రాపర్గా తయారు చేయాలి, గ్రౌండ్ రెడీ చేయాలని చేయాలి. అసలు ఏం జరిగిందో మీకు చెప్తారు విషయం. చాలా చాలా హ్యాప్హాజార్డ్ అంటారు, చాలా అరకొర ఏర్పాట్లు చేశారు ఐసీసీ వాళ్ళు కానీ, అక్కడ లోకల్ క్రికెట్ అమెరికా వాళ్ళు కానీ, యుఎస్ఏ క్రికెట్ వాళ్ళు కానీ చాలా దారుణమైన ఏర్పాట్లు చేశారు. అక్కడ స్టేడియం అనేది లేదు, స్క్రూ డ్రైవర్ ఫిట్టింగ్తో ఒక టెంపరీ స్ట్రక్చర్ అక్కడ ఎరెక్ట్ చేశారు. నసో కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అంటారే, అది అన్ని మొన్నదాకా మామూలు గ్రౌండే ఉంది. నాకు మన మిత్రులు అక్కడ ఉండేవాళ్ళు ఫోటోలు పంపించారు. ఏంటి సార్ ఇక్కడ ఒక 3 నెలల్లో వరల్డ్ కప్ జరగకపోతే ఇక్కడ ఏమీ లేదు. ఈ 3 నెలలు ఏం చేశారంటే అక్కడ ఒక స్ట్రక్చర్ తయారు చేసేసారు. 3 నెలలు కాదు కూడా ఇంకొంచెం ఎక్కువ టైం అనుకోండి. ఈ పిచ్ కూడా ఎప్పుడు వచ్చింది? ఏప్రిల్లో వచ్చింది. డ్రాప్ ఇన్ పిచ్ ఏదైతే సెంటర్లో ఉండే పిచ్ ఎప్పుడు వచ్చింది? 3 నెలల క్రితం, ఏప్రిల్లో వచ్చింది. ఇది జూన్, 2 నెలల క్రితం వచ్చింది. మన పిచ్ ఎక్స్పర్ట్స్ చెప్తారు, దల్జీత్ సింగ్ అని ఉన్నాడు, ఆయన ఇండియాలో పిచ్ క్యూరేటర్స్ నెంబర్ 1, బీసీసీ పిచ్ కమిటీస్కి చైర్మన్గా అన్నింటిగా ఉండేవాడు ఆయన. ఆయన చెప్పింది ఏంటంటే ఈ డ్రాప్ ఇన్ పిచ్, ఈ పిచ్ ఎక్కడ తీసుకొచ్చారు? ఎక్కడో అడిలైడ్లో అక్కడ గ్రౌండ్స్ మీద తయారు చేసిన క్యూరేటర్ అక్కడి నుంచి 16,000 కిలోమీటర్లు ప్రయాణం చేసింది షిప్లో, నేల మీద గ్రౌండ్, ఆ రోడ్డు మీద కూడా బోర్డు ప్రయాణం చేసి న్యూయార్క్ దాకా తీసుకొచ్చారు. ఓవర్ వాళ్ళు వీడియోస్ కూడా వచ్చాయి, ఏదో చాలా గొప్పగా చెప్పుకున్నారు. అంత దూరం నుంచి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి మేము ఆ పిచ్ తీసుకొచ్చాము. బాగానే ఉంది, తీసుకురావడం బాగానే ఉంది. కానీ 10 పిచ్లు తీసుకొచ్చారు. దాంట్లో 4 ఆ స్క్వేర్లో అంటే సెంటర్లో, గ్రౌండ్ సెంటర్లో అమర్చారు. మిగతా 6 ప్రాక్టీస్ పిచ్, వాటిని వేరే దగ్గర పెట్టారు. సో పిచ్లు అక్కడ ఏర్పాటు చేశారు, బాగానే ఉంది. అక్కడ తయారైన పిచ్ తీసుకొచ్చి అక్కడ మధ్యలో గొయ్యి తీసి ఆ గొయ్యిలో పెట్టేస్తారు అన్నమాట. సో డ్రాప్ ఇన్ పిచ్ బాగా. కానీ దల్జీత్ సింగ్ ఏం చెప్తారంటే డ్రాప్ ఇన్ పిచ్కి కనీసం 3 నెలల ముందే రెడీగా ఉండాలి. 3 నెలలు దాన్ని వాటరింగ్ చేయాలి, రోలింగ్ చేయాలి. మామూలుగా బ్యాటింగ్ వికెట్కి
టర్ఫ్ వికెట్ అంటే ఇప్పుడు క్రికెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ జరిగే మ్యాచ్లు ఫస్ట్ క్లాస్ క్రికెట్ జరిగే మ్యాచ్ టర్ఫ్ వికెట్ మీద వెళ్తే టర్ఫ్ వికెట్ దాని తేడా ఏంటంటే దాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు దానికి వాటరింగ్ చేయాలి, నీళ్లు పెట్టాలి, తర్వాత రోలింగ్ చేయాలి. సో అలా అయితేనే ఆ గ్రౌండ్ మెయింటైన్ అవుతుంది, క్రికెట్ ఆడడానికి అరువుగా ఉంటుంది. 3 నెలల పాటు దాన్ని చేయాలి. తర్వాత దాని మీద మ్యాచ్లు ఆడాలి. డైరెక్ట్గా ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడకూడదు. ఇక్కడ పిచ్లో ఉన్న లోపాలు తెలిస్తే పిచ్ కూడా స్టెబిలైజ్ అవుతుంది, అది సర్దుకోవడానికి కొంత టైం పడుతుంది. దాని మీద మ్యాచ్లు ఆడాలి, రోలింగ్ చేస్తారు. ఆ రోలింగ్ కూడా రకరకాలుగా రోలింగ్ చేయాలి, స్ట్రైట్ రోలింగ్ చేయాలి, క్రాస్ రోలింగ్ చేయాలి, అన్నీ అతను చెప్పాడు దల్జీత్ సింగ్ ఒక న్యూస్ పేపర్. తర్వాత మన నవదీప్ సింధు కూడా చెప్పాడు, నాకు పంజాబ్లో డ్రాప్ ఇన్ పిచెస్ విషయంలో అనుభవం ఉంది, వీటి మీద ఖచ్చితంగా ఆ ఎత్తు పల్లాలు ఉంటాయి. ఒక చోట బాల్ పడినప్పుడు కింద నుంచి వెళ్ళిపోతుంది, ఒక చోట బాల్ పడినప్పుడు సడన్గా రైజ్ అవుతుంది. సో అందుకని ఆ పిచ్ ఎలా చేయాలంటే దాన్ని బాగా 3 నెలల నుంచి ముందునిచ్చి దాన్ని రోలింగ్ చేస్తూ ఉండాలి, వాటరింగ్ చేయాలి, బౌలర్ని వాటరింగ్ చేయాలి, మ్యాచ్లు ఆడాలి. బౌలర్ని మ్యాచ్లు ఆడిన తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్కి అరువుగా తయారవుతుంది. ఐసీసీ పిచ్లని వాచ్ చేస్తున్నారు, ఏమాత్రం నాసిరకం పిచ్ ఉన్నా దానికి రేటింగ్ ఇస్తారు, అడ్వాన్స్ రేటింగ్ కూడా ఇస్తారో మనకు తెలుసు. సో అలా చేయలేదు, చాలా అరకొర ఏర్పాట్లు చేశారు, హ్యాఫ్హజార్డ్గా తయారు చేశారు. ఏ మాత్రం ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్ ఆల్రెడీ ఇక్కడ మన ప్రాక్టీస్ మ్యాచ్ చూసాం, దాంట్లో సరైన స్కోర్ రాలేదు. ఇదే గ్రౌండ్లో న్యూయార్క్లో రసో క్వార్టరీలో జరిగిన మ్యాచ్లు మనం చూస్తే ఇండియా మ్యాచ్ ఒకటి జరిగింది, దాంట్లో 96 ఎంతో చేశారు ఐర్లాండ్ వాళ్ళు, 100 కూడా చేరుకోలేదు. తర్వాత శ్రీలంక సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరిగింది, వాళ్ళు 77 కాలౌట్ అయ్యారు శ్రీలంక వాళ్ళు. సో ఫస్ట్ 2 మ్యాచెస్లో కనీసం 100 కూడా రాలేదు, పైపెచ్చి ప్లేయర్స్కి దెబ్బలు తగులుతున్నాయి. తర్వాత మరొక మ్యాచ్ జరిగింది, కెనడా వర్సెస్ కెనడా ఎవరితో ఆడారు, వాళ్ళు ఓడించారు కదా, కెనడా ఐర్లాండ్ మ్యాచ్ జరిగింది. దాంట్లో కూడా అదే పరిస్థితి, 137 వచ్చింది. లాస్ట్లో ఆ నికోలస్ కార్టర్ బాగా ఆడబెట్టి వచ్చింది, కానీ లేకపోతే ఆ మాత్రం కూడా వచ్చేది కాదు. సో 137 వచ్చింది. వాళ్ళు 137 చేంజ్ చేయడంలో ఐర్లాండ్ ఇబ్బంది పడింది, 137 చేంజ్ చేయడంలో ఇబ్బంది పడింది, 126 మాత్రమే చేశారు వాళ్ళు. సో చాలా డేంజరస్ పిచ్గా ఉంది అది. రన్స్ తక్కువ రావడమే కాదు, ప్లేయర్స్కి దెబ్బలు తగులుతుంది. రోహిత్ శర్మకి దెబ్బ తగిలింది, రిషబ్ పంత్కి 2-3 దెబ్బలు తగిలింది. లక్కీగా అవి షోల్డర్ మీద తగిలి, షోల్డర్ అయితే పర్వాలేదు, ఫ్లెషీ పార్ట్. కానీ అలా కాకుండా ఏ మోచేయి మీదో లేకపోతే వేళ్ళకి కానీ రిస్ట్కి కానీ తగిలితే వేళ్ళకి ముఖ్యంగా చాలా ప్రమాదకరం. గ్లౌస్ ఉన్నప్పటికీ కొన్ని ఏరియాస్ గ్లౌస్ కవర్ కావు, లేకపోతే బ్యాట్ తగిలి అది ఒక జారింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో వేళ్ళకి తగిలితే చాలా ప్రమాదం. కొన్ని బాల్స్ కిందకి వెళ్తున్నాయి, కొన్ని రైజ్ అవుతున్నాయి, చాలా అన్ఈవెన్ బౌల్స్ ఉంది అక్కడ, కొన్ని బ్రహ్మాండంగా సడన్గా టేకింగ్ ఆఫ్. ప్లేయర్లకి వాళ్ళ ఫిజికల్ ఇంజరీ ప్రమాదం ఉంది ఆ పిచ్లపై. మన ప్లేయర్స్ కాదు, వేరే దేశాల ప్లేయర్స్ అన్నప్పుడు వాళ్ళు కూడా దెబ్బలు తగిలి. అఫ్కోర్స్ కెనడా ఐర్లాండ్ మ్యాచ్, మన ఇండియా ఐర్లాండ్ మ్యాచ్ జరిగింది సేమ్ పిచ్ మీద జరిగింది, తక్కువ అన్ఈవెన్ బౌల్స్ కాబట్టి. కానీ అన్ఈవెన్ బౌల్స్ ఉంది, ఇప్పటికే ఉంది. పూర్తిగా అది కొంత ఎక్కువ శ్రద్ధ పెట్టి రోలింగ్ వాటరింగ్ చేసినట్టుగా ఉన్నారు, కానీ ఇంకా కండిషన్ కనిపించింది. కాబట్టి ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సౌత్ ఆఫ్రికా నెదర్లాండ్స్ మ్యాచ్ కూడా ఇదే గ్రౌండ్లో, మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోయే శనివారం జరగబోతుంది, ఆదివారం మన మ్యాచ్ ఉంది. శనివారం ఇదే గ్రౌండ్లో సౌత్ ఆఫ్రికా నెదర్లాండ్స్ అదే పిచ్ మీద ఆడబోతారు. దాన్ని బట్టి ఈరోజు ఈవినింగ్ ఉంది ఆ మ్యాచ్, మీరు చూడండి పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో, దాన్ని బట్టి మనకి ఐడియా వస్తుంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి ఎలా ఉండబోతుంది. అదే పిచ్ మీద ఆడబోతారు మనం. సో ఒక మ్యాచ్ ఆడతారు కాబట్టి మనకు కొంచెం ఐడియా కూడా వస్తుంది. సో అది కొంత మనకి అడ్వాంటేజ్. కానీ ఇలాంటి దారుణమైన పిచ్ ఇంపార్టెంట్ మ్యాచ్కి అంటే ఏదో ఎంతసేపు మార్కెటింగ్ చేద్దాం గేమ్ని, విరాట్ కోహ్లీ బొమ్మ పెడదామా, హుసేన్ బోల్ట్ని పిలిపిద్దామా, యువరాజ్ సింగ్ని బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకుందామా, ఇలా కాదు. మీరు ఏర్పాట్లు కూడా సరిగ్గా చేయాలి. అమెరికాలో జరపాలంటే అక్కడ ప్రాపర్ క్రికెటింగ్ గ్రౌండ్స్ ఏర్పాటు చేయండి. అవుట్ఫీల్డ్ అంత భయంకరంగా ఉంది, అవుట్ఫీల్డ్లో బాల్ వెళ్ళట్లేదు, ఏమాత్రం ట్రావెల్ చేయట్లేదు. ఇండియాలో బాల్ దూసుకెళ్తుంది, ట్రేసర్ బుల్లెట్, రవి శాస్త్రి ట్రేసర్ బుల్లెట్ లాగా దూసుకెళ్ళిపోతుంది బాల్. కానీ ఇక్కడ బాల్ వెళ్ళట్లేదు. దారుణమైన పిచ్లు చేశారు, ఎంత దారుణమైన గ్రౌండ్ మెయింటెనెన్స్. ఆ
పిచ్లో ఆ అవుట్ఫీల్డ్లో ప్లేయర్స్కి హ్యామ్స్ట్రింగ్ కాఫ్ మజిల్స్కి పరీక్షగా మారిందని చెప్పి రాహుల్ ద్రావిడ్ స్వయంగా చెప్పాడు. ఇక్కడ సాఫ్ట్గా ఉండేసరికి వాళ్ళకి ఆ పిక్కలు పట్టేస్తున్నాయి, హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేట్టుగా వాళ్ళు. ఇలాంటి అరకొర ఏర్పాట్లు చేసి ఐసీసీ లాంటి వాళ్ళు ఏదో అమెరికాలో ఈ వరల్డ్ కప్ అంతా కూడా అమెరికా బెనిఫిట్ మ్యాచ్లో, అమెరికాలో క్రికెట్ ప్రమోషన్ చేయాలి, అది ఒక బెనిఫిట్ మ్యాచ్ కోసం ఆడిస్తారు అన్నట్టుగా ఉంది. చాలా దారుణమైన పరిస్థితి. నాకైతే ఐఎమ్ రియల్లీ అన్హ్యాపీ అబౌట్ దిస్ వరల్డ్ కప్. అట్లీస్ట్ ఇప్పటికైనా ఏదో వాళ్ళు చాలా శ్రద్ధ పెట్టి ఏదో ప్రయత్నాలు చేస్తారని అంటున్నారు. చూడాలి మరి ఏ మాత్రమైనా పిచ్ బెటర్ అవుతుందా మ్యాచ్కి. ఈరోజు ఈవినింగ్ మ్యాచ్ చూస్తే తెలుస్తుంది. నాకు తెలిసైతే మనకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అదే పిచ్ పైన నెదర్లాండ్స్ అండ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఆడబోతున్నాయి. సో దాన్ని బట్టి మనకి ఆ మ్యాచ్ చూడండి మీరు. ఆ మ్యాచ్ చూస్తే ఏంటంటే మనకి ఒక ఐడియా వస్తుంది, ఫెయిర్ ఐడియా వస్తుంది పిచ్ ఎలా ఉండబోతుంది. ఎందుకంటే మీరు చూడండి, ఇక్కడ టాస్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. పిచ్ అలా ఉంటే టాస్ గెలిచిన టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే టాస్ గెలిచిన టీం ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తే ఏమిటంటే మార్నింగ్ మ్యాచ్లు చెప్తారు. అది కూడా ఒకటి. ఇండియాలో ప్రైమ్ టైం కుదరాలి కాబట్టి మార్నింగ్ 10:30 స్టార్ట్. దానివల్ల మాయిశ్చర్ వల్ల బాల్ స్వింగ్ అవుతుంది, అదొక సమస్య. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి ఇబ్బందులు తప్పని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలా అనుకుంటే ఐర్లాండ్ కెనడా మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ అంటే సెకండ్ బ్యాటింగ్ చాలా కష్టమే. సెకండ్ బ్యాటింగ్లో బోల్డ్ స్పిన్నే కాదు బాల్, కానీ ఆ సెకండ్ బ్యాటింగ్లో ఆ స్లోనెస్ ఆఫ్ ది పిచ్ వల్ల బాల్ స్క్వేర్ దాటట్లేదు, చాలా ఇబ్బందికరంగా మారింది. సో ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేయాలా, ఫస్ట్ బౌలింగ్ చేయాలా, ఏమీ అర్థం కాని పరిస్థితి, ఒక అయోమయమైన పరిస్థితి ఉంది. సో ఏం అర్థం కావట్లేదు. కానీ ఈరోజు ఈవినింగ్ మ్యాచ్ చూస్తే మనకి రేపు మన మ్యాచ్కి పిచ్ ఎలా ఉంటుందని అంత తెలుస్తుంది. చూద్దాం. అదే పిచ్ మీద వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. ఇంకా 2 అన్యూస్ పిచ్లు ఉన్నాయి. ఆ 2 అన్యూస్ పిచ్లో ఏ పిచ్ అవుతుందని 4 పిచ్లో అది చూడాలి. సో దాంతో మనకు కొంత ఐడియా వస్తుంది. లెట్ us హోప్ దట్ ఇంత ఇంపార్టెంట్ ఎన్కౌంటర్లో టాస్ ఎక్కువ కీ రోల్ ప్లే చేయదు. తర్వాత పిచ్ నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక స్పోర్టింగ్ పిచ్ విచ్ ఇస్ గుడ్ ఫర్ బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఉంటుందని చెప్పి ఆశిద్దాం.